అందరికీ నమస్కారం. మా కాలగ్యాన్ అకాడమీకి స్వాగతం. మా కాలగ్యాన్ అకాడమీ యొక్క ఇన్స్టిట్యూట్ వచ్చేసి హైదరాబాద్ హైత్నగర్లో ఉంది. ఎవరైనా హైత్నగర్లో కనుక ఉంటే మా కాలగ్యాన్ అకాడమీలో జాయిన్ అవ్వచ్చు. ఈరోజు క్లాస్లో వచ్చేసి క్లాస్ 10 ట్రిగ్నోమెట్రీలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దాం. సో మనకిచ్చిన ఈ ప్రాబ్లమ్ని చూద్దాం. ఇన్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC 8 centimeters, 15 centimeters and 17 centimeters are the lengths of AB, BC and CA respectively. Then find out sin A, cos A and tan A. ఇక్కడ ఏమన్నాడు మనకి క్వశ్చన్లో, మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఉంది, వాటి యొక్క లెంత్స్ ఇచ్చాడు, ఇంకా మనకి ఇక్కడ sin A, cos A ఇంకా tan A యొక్క వాల్యూస్ అనేవి మనకి కనుక్కోమన్నాడు. సో సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటిది, గివెన్ మనకి ఏదో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఇచ్చాడు. ఇదిగోండి, ఇది ట్రయాంగిల్, వీటి యొక్క పాయింట్స్ వచ్చేసి మనం ABC అని మార్క్ చేసుకుందాం. సో మనకి ఇక్కడ B దగ్గర వచ్చేసి మనకి ఇక్కడ ఇది రైట్ యాంగిల్ కాబట్టి అక్కడ మనకి 90 degrees అనేది మనకి అక్కడ ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ టైం అన్నాడు మనకి ఇక్కడ AB యొక్క లెంత్ అంటే ఇక్కడ రెస్పెక్టివ్లీ అన్నాడు కాబట్టి AB యొక్క లెంత్ వచ్చేసి మనకి 8 centimeters. సో AB యొక్క లెంత్ వచ్చేసి మనకి 8 centimeters. నెక్స్ట్ BC యొక్క లెంత్ వచ్చేసి మనకి 15 centimeters. సో BC యొక్క లెంత్ వచ్చేసి మనకి 15 centimeters. సేమ్ అట్లానే CA వాల్యూ ఎంత మనకి 17 centimeters. సో CA వచ్చేసి 17. సో ఇక్కడ మనం ఏం కనుక్కోమన్నాడు, ఫస్ట్ sin A అంటే ఇక్కడ A అంటే యాంగిల్ A అనేది మనం కనుక్కోమన్నాడు అనమాట. సో యాంగిల్ Aని రిఫరెన్స్ తీసుకొని మనం sin A, cos A ఇంకా tan A వాల్యూస్ అనేది మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు ఈ A అనే వాల్యూ మనం రిఫరెన్స్గా తీసుకొని దీనికి ఇక్కడ ఆపోజిట్లో ఏదైతే ఉందో దాన్ని మనం ఆపోజిట్ సైడ్ అని అంటాం అనమాట. సో దీన్ని ఆనుకొని అంటే దీని పక్కన ఏదైతే ఉంటుందో దీన్ని మనం అడ్జసెంట్ సైడ్ అని అంటాం అనమాట. సో ఇప్పుడు దీనికంటే ఈ రెండు వాల్యూస్ కంటే పెద్దగా ఏ వాల్యూ అయితే ఉందో దాన్ని మనం హైపోటెన్యూస్ అని అంటాం అనమాట. సో ఇప్పుడు మనం ఏది నేర్చుకున్నా కాన్సెప్ట్తో నేర్చుకోవాలి, బట్టి కొట్టకుండా కాన్సెప్ట్తో నేర్చుకుంటే ఏమవుతుందంటే మనం ఫర్దర్గా హయ్యర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు, సో ఇప్పుడు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు మెయిన్లీ IIT మీద ఫోకస్ చేస్తారు. మనకేమో ఇక్కడ కాన్సెప్ట్ లేకపోవడం వల్ల అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే IIT కూడా మనకు అర్థం కాక అక్కడ లాస్ అయ్యేది ఎవరు, అక్కడ లాస్ అయ్యేది మనమే లాస్ అవుతాము. సో దిస్ ఈజ్ ద రైట్ టైం టు లెర్న్ ద బేసిక్స్. ఇక్కడ మనం బేసిక్స్ ఎంత స్ట్రాంగ్గా నేర్చుకుంటామో మనకి ఫర్దర్గా హయ్యర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు అంతే ఈజీగా ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లంతో కంటిన్యూ అవుతాం. సో ఇక్కడ ఏమన్నా మనకి sin A ఒక ఫామ్లో వచ్చేసి ఏంటిది, మనకి sin A ఒక ఫామ్లో వచ్చేసి ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇట్లా ఈ ఫార్ములాస్ అన్ని మనం నేర్చుకొని ఉండాలన్నమాట. సో ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ వాల్యూ ఎంత 15, హైపోటెన్యూస్ ఎంత 17. సో ఇక్కడ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే BC బై AC అనమాట. సో BC వాల్యూ ఎంత 15, AC వాల్యూ వచ్చేసి మనకి 17 అనమాట. సో సేమ్ అదేవిధంగా ఇప్పుడు మనకి నెక్స్ట్ cos A కనుక్కోమన్నాడు. సో cos A ఒక ఫార్ములా వచ్చేసి ఏంటిది మనకి అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ అంటే ఏంటిది మనకి AB బై AC అనమాట. సో ఈజ్ ఈక్వల్స్ టు AB బై AC. సో AB వాల్యూ ఎంత 8, ఇంకా AC వాల్యూ వచ్చేసి 17 అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు, tan A యొక్క వాల్యూ కనుక్కోమన్నాడు. సో tan A యొక్క ఫార్ములా వచ్చేసి ఏంటిది ఆపోజిట్ బై అడ్జసెంట్ అనమాట. సో ఇక్కడ ఆపోజిట్ అంటే BC, అడ్జసెంట్ అంటే AB అనమాట. సో BC బై AB. సో BC వాల్యూ ఏంటిది 15, AB వాల్యూ 8 అనమాట. సో 15 బై 8 అనమాట. సో ఇట్లా ఈ విధంగా మనము వీటి యొక్క వాల్యూస్ అనేది కనుక్కున్నాం. సో మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే ఈ కింద ఇచ్చిన ఈ వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయవచ్చు. సో మెయిన్గా మనము ఈ ఫార్ములాస్ అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో అప్పుడప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో కన్ఫ్యూజ్ కాకుండా ఈ ఫార్ములాస్ని కంపల్సరీ మనం నేర్చుకుంటే కనుక ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయడం చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో మీకు మా కాలగ్యాన్ అకాడమీ ఛానల్ కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.